గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. సో గత 4 రోజులుగా నేను మీతో డిస్కస్ చేసే ఒక టాపిక్ ఏంటంటే పిఎం విశ్వకర్మణ. సో బేసికలీ చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది అప్లై చేయట్లేదు. సో ఈ యొక్క విషయం మీ అందరికీ కొంచెం మీ మధ్య ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారంగానే ఈ యొక్క విషయం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే పిఎం విశ్వకర్మణ స్కీమ్ ఏదైతే ఉందో మీకు లాస్ట్ 4 డేస్ నుంచి స్టెప్ వైజ్గా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఓకే, సో దీంట్లో మనకి చాలామంది అప్లై చేసిన వెంటనే నన్ను అడిగేది ఏంటంటే నిజంగా లోన్ ఇస్తారా, ఓకే, లైక్ ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ఇది ఎన్ని స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ అనే విషయం నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఒకసారి వినండి. సో మనము అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే ఓకే ఇది గ్రామ ప్రధాన అంటే మన సర్పంచ్ గారు లాగిన్కో లేకపోతే సెక్రటరీ గారు లాగిన్కో ఇది పోతుంది అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళ డాష్బోర్డ్కి వెళ్ళినాక వాళ్ళు ఎయిదర్ అప్రూవల్ ఆర్ రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో రిజెక్ట్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నారు కొంతమంది. సో దానికైతే నా దగ్గర ఎలాంటి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీద డిస్కస్ చేయడానికి ఖచ్చితంగా మీ ముందుకు మరొక వీడియో అయితే తీసుకొస్తాను. సో అసలు గ్రామ ప్రధాన ఎవరైతే గ్రామ లెవెల్లో ఇచ్చినటువంటి వెరిఫికేషన్ లాగిన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అప్రూవ్ చేయగానే ఒక అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ డాష్బోర్డ్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి ప్రమోట్ చేయబడుతుంది. అంటే మీ యొక్క అప్లికేషన్ రికమెండ్ చేయబడుతుంది. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి పంచాయతీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓకే, సో మీరు అప్లై చేస్తున్నారు, వచ్చి మీ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమని అని చెప్పేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫారం, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీ యొక్క క్యాస్ట్, ఓకే, మీ యొక్క మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చూసి వాళ్ళు దాన్ని అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ మీ యొక్క డీటెయిల్స్ని బట్టి. స్క్రూటనింగ్ లెవెల్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, సో వాళ్ళు అప్రూవ్ చేసినాక అంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామ ప్రధాన అప్రూవల్ చేసిన తర్వాత ఇది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సో దాన్ని వాళ్ళు యాజ్ పర్ జీవో ప్రకారంగా వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేస్తారు. నన్ను ఇంకొకరు ఏమడుగుతారంటే సార్ ఖచ్చితంగా లోన్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి నా దగ్గర అయితే ఎలాంటి సొల్యూషన్ అయితే లేదు. బట్ ఉన్నటువంటి ఆ ఒక్క వాట్ ఎవర్ ఇట్ మే బీ ఓకే ఆ ఒక స్కీమ్ రిలేటెడ్ విషయమే నేను మీతో డిస్కస్ చేస్తున్నానే తప్ప సో దీంట్లో వస్తుందా రాదా అని చెప్పేసి నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వలేను. ఓకే, ఉన్న స్కీమ్ని ఎలా యూటిలైజ్ చేసుకుని ఎలా అప్లై చేసుకునే ప్రొసీజరే మనకు వీడియోలో దొరుకుతుంది. ఓకే, సో దీంట్లో మీకు 5 స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ ప్రధాన అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి అప్లికేషన్ స్క్రూటినీ అవ్వగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అయ్యేది క్రెడిట్ సపోర్ట్. అంటే మీకు నిన్నటి రోజున చెప్పాను 50,000 నుంచి 2 లక్షల వరకు, అది 2 టైమ్స్ అంటే మనకి 1,00,000 రూపాయల వరకు కూడా క్రెడిట్ సపోర్ట్ వెంటనే దొరుకుతుంది ఇక్కడ మనకు అప్రూవల్ దొరికితే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ అయిపోయినాక. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి డిజిటల్ ఇన్సెంటివ్ అంటే లైక్ మీరు లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే, గూగుల్ పే లైక్ వాళ్ళైతే క్యూఆర్ స్కానర్ ఇస్తారు, దానికి నెంబర్ ఆఫ్ పేమెంట్స్ పడుతూ ఉంటుంటే మనకి డిజిటల్ ఇన్సెంటివ్స్ మనకి యాడ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈ డిజిటల్ ఇన్సెంటివ్ తర్వాత మనకి స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ట్రైనింగ్. మనకి ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ తెలుసు, మనం బేసిక్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్ళటానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మామూలుగా ఒక మోడరేట్ అయితే 5 days to 1 week అన్నారు, అడ్వాన్స్డ్ అయితే 15 days వరకు చెప్పేసి అన్నారు. ఓకే, ఈ యొక్క 5 to 7 daysలో ఆర్ ఎల్సో 1 to 15 daysలో జరిగేటువంటి ట్రైనింగ్లో ప్రతిరోజు కూడా పర్ డే 500 రూపీస్ ఆ యొక్క ట్రైనింగ్ తీసుకునేటువంటి క్యాండిడేట్కి అంటే ఇస్తారు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 15,000 రూపాయల ఓచర్ అయితే ఒకటి ఇస్తారండి. సో దాన్ని మనం టూల్ కిట్స్ కొనుక్కుంటాం. అంటే మనం నేర్చుకునే ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటెం కొనుక్కోవడానికి వాళ్ళు మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఆ యొక్క ఇన్సెంటివ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ సపోర్ట్ అంటే ఈజీఈఎం అని చెప్పేసి మనకి ఈ మార్కెటింగ్లో మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. సో ఇది 5 స్టేజ్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే అంటే పంచాయతీ లెవెల్లో అప్రూవల్ అవ్వగానే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కూడా అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది క్రెడిట్ సపోర్ట్ 1 lakh క్రెడిట్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసేసి మనకి డిజిటల్ ఇన్సెంటివ్ అంటే లైక్ ఏదో ₹1 ₹2 లైక్ మనకి స్క్రాచ్ కార్డ్స్ ఎలా వస్తాయి అలా. ఓకే, సో నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి
టూల్ కిట్స్ మనకి రావడానికి వచ్చేటువంటి ఓచర్, ఆ తర్వాత వచ్చేసి మార్కెటింగ్. సో ఈ 5 స్టెప్స్ అండి. సో అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను మాట్లాడుతాను, ఒక స్క్రీన్ షాట్ అయితే మీకు నేను చూపించాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ని లీవ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనే నా ఒక వాట్సాప్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడొచ్చు. ఫోన్ కాల్స్ వద్దండి, జస్ట్ మీరు టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూజ్ అయింది, చాలామందికి మన దోస్తుగాళ్ళకి ఉపయోగపడాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.